హలో, ఈరోజు పెప్పర్ చికెన్ డ్రై అంటే స్టార్టర్స్ చేస్తున్నాం అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో సగం స్పూన్ ధనియాలు, ఇప్పుడు మనం చేస్తుంది అరకిలో చికెన్కి అనమాట. సగం స్పూన్ సోంపు, సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మిరియాలు, అనాస పువ్వు కొంచెం, దాల్చిన చెక్క కొంచెం, ఒక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ వేసాను, ఒక 4 ఎండుమిరపకాయలు. మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, బాగుంటాయి ఎప్పుడైనా. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ చేసుకోవాలి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, అరకిలో చికెన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సరే బాగా మిక్స్ చేసుకోండి. పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం వాటర్ కూడా. బాగా మిక్స్ చేయండి. లైట్ కోటింగ్, ఎక్కువ కోటింగ్ ఉండదు, సింపుల్గా బాగుంటుంది. పొయ్యి మీద నూనె కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇలా మిక్స్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తేనే బాగుంటుంది. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత బయటకు తీసుకోవడమే. అలాగే మా ఆయన వెయిటింగ్ ఇక్కడ. లాస్ట్ అయిపోయింది, ఇంకా జస్ట్ పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. అలాగే కరివేపాకు. అంతే, వడ్డించుకుందాం రండి. వేడి వేడిగా పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, అస్సలు ఆయిల్ లాగదు. ఫ్రీగా ఫ్రై చేసుకొని వేడి వేడిగా లాగిచ్చేస్తే అద్దరిపోతాయి అన్నమాట. గ్రీన్ చిల్లీ, కొంచెం ఫ్రై చేసిన కరివేపాకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అద్దరిపోయే పెప్పర్ ఫ్రై చేసేసాము. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్.